Yes,
ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్లో మనం ఖచ్చితంగా దేవుని ప్రశ్నిస్తాం, దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా, ఎందుకు ఇలాంటి పరిస్థితి గుండా నన్ను నడిపిస్తున్నావు అని మనం ప్రేయర్ చేసే ఒక దినం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. ఆ దినము వచ్చింది అంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్ గుండా దేవుడు మనం నడిపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా అది విజయం కొరకే. ఆమేన్. ఆ దినాన దేవుడు సిలువలోని తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టాడు కాబట్టి పునరుద్ధాన శక్తిని బలముని మనం అందరం అనుభవించగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈస్టర్ సండే మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, చాలా ఆనందంగా సంతోషంగా. ఈ దినాన్ని కూడా మనం అలాగే సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ దినాన్ని కూడా దేవుడు మరణించడం ద్వారా గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఒక బాణము మనం చూస్తే బాణాన్ని ఇసిరేటప్పుడు ఎవరైనా గురి పెడుతున్నప్పుడు లేదంటే బాణాన్ని ఒక గురికి పెట్టి ఇసిరేటప్పుడు ఎలా ఇసురుతారు? ఎవరైనా బాగా వెనక్కి లాగి 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 కదా, బాగా వెనక్కి ఎంత వీలైతే స్ట్రెచ్ అంటే తెగిపోకుండా ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు దాన్ని లాగి అప్పుడు వదులుతారు. మన లైఫ్స్ లో కూడా దేవుడు మనల్ని అనుకుంటాం, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది నా ఎదుగుదల లేదు, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది నాకు ఈ సమస్య నుంచి విడుదల లేదు, ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది దేవా నన్ను ఎందుకు ఇంకా ఈ పొజిషన్లో ఉంచావు అని మనం అనుకుంటే ఆ లాస్ట్ స్ట్రెచ్ వరకు పుల్ చేసి వదిలిన యారో ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో మన లైఫ్స్ కూడా అలాగే దేవుడు మార్చిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఇక్కడ కూర్చున్న మా జీవితంలో కూడా దేవుడు నేను ఈ మాట అసలు ప్రిపేర్ అవ్వలేదు, కానీ దేవుడు నన్ను ప్రేరేపించున్నాడు. ఎంత వెనక్కి వాళ్ళ లైఫ్ వెళ్తుంది అని మనం అనుకుంటామో అంత ముందుకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు ఖచ్చితంగా. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్లో కానీ అనుభవిస్తూ ఉంటారు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, ఎవ్వరూ కృంగిపోవద్దు, మనం వెనక్కి పడిపోయామనుకోవద్దు. మన జీవితంలో సాతానుడు ఆ రోజు సిలువలో దేవుని చూసి ఆనందపడి ఉంటాడు, అయిపోయింది, ఇట్స్ ఓవర్, అందుకే కదా నెక్స్ట్ మాటలో ఇట్స్ ఫినిష్డ్ అని అనుకుంటాడు. సాతాను అనుకున్నాడు అయిపోయింది, ఇంకంతా అయిపోయింది, క్లోజ్డ్, మన చాప్టర్ క్లోజ్డ్ అని చెప్పి మనల్ని చూసి హేళన చేస్తున్న వారు చాలా మంది ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇది నాన్న, ఇట్స్ గోయింగ్ టు బి టర్న్డ్ ఇంటూ యువర్ విక్టరీ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు మళ్ళీ మనల్ని తిరిగి లేవనెత్తబోతాడు. ఆ పునరుద్ధరణ శక్తిని దేవుడు అందరికీ అనుగ్రహించి బలమైన పాత్రలుగా వాడుకుంటాడు. ఆమేన్. మనం జోసెఫ్ లైఫ్ చూసినప్పుడు అలాగే యోబు లైఫ్ చూసినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్స్ లో హీరోస్ ఆఫ్ ద బైబిల్ అని ఈనాడు మనము ఎంతో చక్కగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళ లైఫ్స్ లో కూడా దేవుడు ఎంతో అనుకూలమైన పరిస్థితులు వాళ్ళకి అనుగ్రహించాడు కదా. యోబు లైఫ్ చూస్తే ఎంతో ఘనుడైన యోబు ఒక్కసారిగా అంతా కోల్పోయాడు. తన జీవితంలో అంతా కోల్పోయిన పరిస్థితి వచ్చినప్పటికీ తిరిగి లేవనెత్తాడా లేదా దేవుడు? మళ్ళీ గొప్పవాడిగా దేవుడు అనుగ్రహించే డబుల్ బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చాడు. యోసేపుని తను సొంత వారే వదిలిపెట్టేసినప్పుడు దేవుడు తనని ఒక రాజ్యానికి రాజుగా నిలవబెట్టాడు. ఆమె కొన్నిసార్లు మన లైఫ్ లో మన సొంత వారే మనల్ని వదిలిపెడతారు, మన సొంత ప్రజలే మనల్ని నిందిస్తారు. బట్ స్టిల్ ఎవరు ఎందుకు ఇలా అయ్యింది అనుకోకుండా, మనం దేవుడు విడిచిపెట్టాడు అని అనుకోకుండా మనం దేవుడికి అంటుకట్టుబడి ఉంటే ఖచ్చితంగా దేవుడు తిరిగి లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవా ఎందుకు నా చేయి విడిచిపెట్టావు అనే మాట చాలా మంది జీవితాల్లో మనం అందరము ప్రతి దినము మన ప్రార్థనలో దేవుడిని అడుగుతూ ఉంటాము. అదే మాటను పట్టుకొని దేవా నా జీవితం క్లోజ్ అయిపోయింది అనుకోకుండా తిరిగి రీఓపెన్ చేయి దేవా, నా జీవితాన్ని మళ్ళీ నీకు ఇష్టమైన పాత్రగా మలుచుకోమని అందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ చిన్న మాట దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. జయ
పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషము ఆశ్రయము. రెండు చేతులు చప్పకూడదు. జయశ్రీరా యేసురా
ఈరోజు నీ నా బ్రతుకుల్లో కూడా ఎంత అవమానాన్నైనా, ఎంత వేదన శ్రమలు నీ జీవితంలో వచ్చినా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనుషుడు పరిశుద్ధుడు. నీవు పరిశుద్ధంలో బ్రతకాలి. అపవిత్రమైన ముసలమ ముచ్చటలకు దూరంగా పోవాలి. ఆ మనుషుడు నీతివంతుడు. అపకారం చేసిన వారికి ఉపకార బుద్ధి రమణ చేసిన దావీదులలో బ్రతకాలి. ఆ మనుషుడు మధ్యవర్తి ఉభయాల మధ్య సంధి కుదిర్చాడు. దూరస్తులుగా ఉన్న మమ్మల్ని సమీపస్తులుగా చేసింది ప్రభు అయిన యేసు ఒక్కడు మాత్రమే. ఎవరు నీ కొరకు మధ్యవర్తి కాలేదమ్మా. చేతులు చాప ప్రాంతం చేతులు సిలువను సహించడానికి, సిలువ వేడిని చూస్తూ ప్రయాణం చేయడానికి నీలాంటి కన్నులు నాకు కావాలయ్యా. నీలాంటి చేతులు నాకు కావాలయ్యా. నీలా మాట్లాడాలి ప్రభువా. కృప చూపించునైనా ప్రాధాన్యపడుతుడు. మహోన్నతుడైన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో ఉన్నారు. మీ అవసరం ద్వారా మాతో మాట్లాడారయ్యా. సిలువలో పలికిన 7 మాటలు మాకు వివరించారు. మాట్లాడిన బిడ్డల ద్వారా మాట్లాడారయ్యా. మీకు వందనాలయ్యా. సంఘమంతా కూడా నీ సిలువ శక్తిని, పునరుద్ధాన బలమును పొందుకొని నాయన నీ కొరకు ఈ భూమి మీద బ్రతికిన దినాల్లో మీ మహిమార్థకు మేము బ్రతకడానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ నా చేతులకు దీవిస్తున్నాను. చిన్న బిడ్డల్ని, యవన బిడ్డల్ని, పెద్దవారిని, వృద్ధుల్ని అందరినీ నీ కౌగిట్లో దాచి నీ సిలువలో ఉన్న శక్తి విజయోత్సవంతో అపవాదిని ఓడించాలయ్యా. ఇదిగో నీ బిడ్డలందరికీ జయము కలుగునుగాక. ఏ విషయంలో కృంగిపోయారు, ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నారు, ఈ దినము అపవాది తలను చెరగదొక్కావు. యేసు నామములో ప్రతి పరిస్థితి యేసు నామములో బిడ్డలకు వేరై విజయోత్సవంతో నిన్ను ఊరేగించినట్లుగా బిడ్డలను దీవిస్తున్నానయ్యా. బిడ్డలందరినీ ఉన్నతులుగా నీ మహిమ కొరకు అభిషేకించి వాడుకోండి. మహిమ పొందండి ప్రభా. బిడ్డలందరినీ నా చేతులకు దీవిస్తున్నాను. ఇదిగో పునరుద్ధాన ఆరాధనలో కూడా మేము కలిసి మిమ్మల్ని గణపరచాలి. నువ్వు సమాధిలో లేవయ్యా. నువ్వు తిరిగి లేచిన దేవుడు అని నీ పునరుద్ధాన బలమును ఎరిగిన సంఘముగా నేను ఆరాధించడానికి సహాయం చేయాలి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి పంపిస్తున్నాను. మహిమ పొందమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు స్వామి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సన్నిధి, సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు రాకడ పర్యంత వరకు ప్రభు మనకు తోడై నడిపించుగాక. ఆమేన్.